మనము ఆశీర్వాదించబడాలి అని అంటే మనము పరిపూర్ణతలోకి రావాలి. సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఆయన దేవుడని పెట్టాడనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. మన హృదయంలోకి మన ప్రభువు మనం చేర్చుకోవాలి. మనం చూస్తాం 120వ కీర్తనలో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం అయ్యచ్చు. 120వ కీర్తనలో దేవుడు వారికి కుమారులను కుమార్తెలను దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడే అనుగ్రహించాడు. తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రతి మాటలు ఏమండి తూచా తప్పకుండా పాటించేవారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే కుమారులైనా కుమార్తెలైనా ఆయన అనుగ్రహించాలి. స్వాస్థ్యము అనగా ఆస్తి, దేవుడిచ్చినటువంటి ఆస్తి. మీరు చూడండి ఎన్ని ఎకరాలు సంపాదించారని అడగరు. చెప్పండి.